కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా 137వ కీర్తనలో ఒక మాట చదువుతాను. 137వ కీర్తన 9వ వచనం. మీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. పిల్లరా, ఈ మాట తీసుకొని బైబిల్ గ్రంథంలో మీ దేవుడు పసిపిల్లల్ని బండకేసి కొట్టమని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన ఎలాగ దేవుడు అవుతాడు? పసిపిల్లలు ఏం పాపం చేశారని పసిపిల్లల్ని బండకేసి కొట్టమంటున్నాడు మీ దేవుడని వారు లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోక ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతనంగా వస్తున్న విశ్వాసులు, సరైన వాక్య అవగాహన లేని వారు, నిజమే కదా, పసిపిల్లల్ని బండకేసి కొట్టమని దేవుడు ఎందుకు చెప్పాడు, అలా చెప్పకూడదు కదా అని వెనక్కి జారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని విషయమై మొట్టమొదటిగా ఈరోజు దీని విషయమై మనం ధ్యానిద్దాం. నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడని యేసుక్రీస్తు వారు చెప్పారా అనేది లేఖనాన్ని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా వాక్యాన్ని చదివేటప్పుడు ఒక అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు ఆ అధ్యాయము ప్రారంభం నుంచి చివరి వరకు పూర్తిగా చదవాలి. ఒకే మాటను తీసుకొని దానినే మనం నిర్ధారించడానికి లేదు. అయితే ఈ మతోన్మాదులు ఆ మాట తీసుకొని దేవుడు ఇలాగ పసిబిడ్డల్ని బండకేసి కొట్టమన్నాడు, ఇది న్యాయం కాదు, మీ దేవుడు కఠినాత్ముడు అంటా ఉన్నాడు. అయితే మనం లేఖనాలు కనుక పరిశీలన చేస్తే మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. ఈ 137వ కీర్తన మనం గమనిస్తే ఈ మాటలన్నీ పలుకుతున్నది ఎవరు అంటే చెరలోనికి వెళ్ళబడిన ఇశ్రాయేలు జనాంగం. మనం దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాటలు వినకుండా విగ్రహారాధన చేసినప్పుడు, దేవుని ప్రవక్తల యొక్క మాటలను నిర్లక్ష్య పెట్టినప్పుడు దేవుడు కల్దీల రాజుని వారి మీదకు పంపించినప్పుడు ఆ కల్దీల రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి అక్కడున్న వారందరినీ సంహరించి, చాలామందిని సంహరించి ఇశ్రాయేలు ప్రజలందరినీ చెరపట్టుకొని పోయినట్లుగా మనం గమనిస్తాం. ఒకసారి ఆ అధ్యాయాన్ని మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను, యువతల ఎందైనను, ముసలివారు ఎందైనను, నెరసిన తల వెంట్రుకల గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకి తీసుకొని పోయెను. ఇలాగా నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ చెరలోనికి తీసుకెళ్ళాడు, చాలామందిని చంపివేశాడని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీరు చెరలోనికి వెళ్ళారో వారు అక్కడుండి బాధపడుతూ ఈ 137వ కీర్తనలో మనం చదువుకున్న మాటల్ని వాళ్ళు పలుకుతూ ఉన్నారు. మొదటి వచనాన్ని నేను చదువుతాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. ఆ యెరూషలేము పట్టణం కూల్చబడింది, ప్రాకారాలన్నీ తగలబెట్టబడినాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ బబులోనుకు వచ్చిన తర్వాత దాని విషయమై, యెరూషలేము విషయమై ఏడుస్తూ చింతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటించిరి గదా అని. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు జనాంగం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రభువా, మరి ఈ బబులోను వారు వచ్చి మా మీద దండెత్తి వచ్చి మమ్మల్ని ఎలాగ హింసించారు, చిన్నలనేమి పెద్దలనేమి అందరిని చంపేశారు, పసిబిడ్డలతో సహా చంపేశారు. కాబట్టి మా పట్ల వారు చేసిన కీడుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 8వ వచనం. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. ఇది యెరూషలేము ప్రజలు బబులోను గురించి దేవునికి ప్రార్థిస్తున్న విషయం. ప్రియులారా, మాకు ఎలాగైతే వాళ్ళు కీడు చేశారో, మమ్మల్ని ఎలాగ హింసించారో, మమ్మల్ని ఎలాగ బాధ పెట్టారో, దేవా
దయచేసి అలాగే వారికి కూడా చెయ్యి, వారు మాకు ఎలాగ కీడు చేశారో అలాగ వారికి కీడు చేసేవాడు ధన్యుడు అని పలుకుతూ ఈ 9వ వచనంలో మాట వారు పలికారు. ఏమని? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని. ఇక్కడ మనం గమనిస్తే ఈ మాట చెప్పింది దేవుడు కాదు, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ మాట పలుకుతుంది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే కల్దీల రాజు వెళ్ళి వాళ్ళని ఎలాగైతే హింసించి వాళ్ళ బిడ్డలను చంపాడో, వాళ్ళ యవనస్తులను చంపాడో, అలాంటి కీడే ఖచ్చితంగా వీళ్ళకు కూడా జరగాలి. ఎవరైతే అలాగా బబులోనికి అలాంటి కీడుని చేస్తారో వారు ధన్యులు అని ఇశ్రాయేలు ప్రజలు పలుకుతున్న మాట ఇది. అంతేగాని దేవుడు పలికిన మాట కాదు. దేవుడు చెప్పలేదు ఈ మాటని. మీ పసిపిల్లలను పట్టుకొని బండకేసు కొట్టువాడు ధన్యుడని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ మాట దేవుడు పలికింది కాదు, కానీ ఇశ్రాయేలు పలికింది. దీన్నే మతోన్మాదులు వక్రీకరించి పసిపిల్లలను బండకేసి కొట్టమని మీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది ఎక్కడి న్యాయం, దేవుడు కఠినాత్ముడు అని వాళ్ళు ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు కొంతమందికి బైబిల్ సరైన అవగాహన లేని వారికి నిజమేది కదా అనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన మాట మరొకసారి చెప్తా ఉన్నాను, అది దేవుడు చెప్పలేదు, ఇశ్రాయేలు పలికిన మాట. వాళ్ళకి ఏ కీడైతే కల్దీలు చేశారో అదే కీడు వాళ్ళకు కూడా జరగాలని వాళ్ళు కోరారు, దేవుడిని అడిగారు. అంతేగాని దేవుడు మాత్రము ఆ కల్దీల్లో ఉన్న పసిపిల్లలను కొట్టి చంపండి వాడు ధన్యుడని దేవుడు చెప్పలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ విషయాన్ని గమనించండి. ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వీటిని వారు వక్రీకరించి బైబిల్ మీద బురద జల్లాలని, క్రైస్తవులను ఎలాగైనా సరే మళ్ళీ హిందుత్వంలోనికి లాగాలని వీరు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మతోన్మాదులు అడుగుతున్న ఇలాంటి ప్రశ్నలకి న్యాయబద్ధంగా మనం సమాధానం చెప్పాలి, లేఖనబద్ధంగా. కాబట్టి విఘ్నులైన మీరు కూడా బైబిల్ బాగా చదవాలని నేను దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వినిన ప్రతి మాటని ఒకవేళ ఈరోజు మతోన్మాదుల ఛానల్స్ యూట్యూబ్లో చాలా వస్తూ ఉన్నాయి. ఆ ఛానల్స్ చూసి ఒకవేళ వారు అడిగిన ప్రశ్నకి మీరు ఒకవేళ అమ్మో ఇది నిజమే కదా అనుకుంటారేమో. అందుకనే ముందు బైబిల్ బాగా చదవండి. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు వెళుతున్న సంఘంలో ఉన్న దైవజనుల్ని సంప్రదించి ఆ దైవజనుల్ని పూర్వపురాలు ఏంటో అడిగి తెలుసుకోండి. అంతేగాని తొందరపడి దేవుని తప్పుపట్టి దేవుడు ఇలాగ చేయటం ఏంటని దయచేసి జీవము కలిగిన దేవునికి దూరం కావద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నవి. మతోన్మాదులు వక్రీకరించి చెప్తున్న సంగతులను లేఖన కాంతిలో ప్రతిరోజు మీకు ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తాను. ఈరోజైతే ఈ పసిపిల్లలని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంది దేవుడు కాదని, వారు ఇశ్రాయేలు ప్రజలని, కల్దీలు ఏదైతే వాళ్ళకి కీడు చేశారో అదే కీడుని వాళ్ళకు కూడా చేయాలని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.